హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా స్కూల్లో ఏమేమి ఇస్తారో చూద్దామా? లెట్స్ డూ ఇట్. ఇది వచ్చేసి అబాకస్ అండి. ఇది చాలా సాటిస్ఫైయింగ్ ఉంది అబాకస్. అయితే ఇప్పుడు మనము ఇట్లా 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 అంటే సాటిస్ఫైయింగ్ ఉంది. సపోజ్ మనకు 8 - 2 అనుకో, 2 తీసేసి ఆన్సర్ వచ్చేసి 6 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నా కంపాక్స్ బాక్స్, ఇది క్యాలిక్యులేటర్ వచ్చింది. ఇది ఆన్ అవుతుంది, ఆన్ ఆఫ్ ఇట్లా. ఇప్పుడు ఏదైనా క్యాలిక్యులేట్ ఏదైనా చేయాలంటే ఇది ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇలా ప్రెస్ అవుతుంది ఆన్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి అయితే నా నోట్బుక్స్, ఇది వచ్చేసి తెలుగు క్లాస్ వర్క్. మా పిన్ని ర్యాపర్ స్టిక్కర్ ఇట్లా అంతా రాసింది. స్టిక్కర్ కస్టమైజ్ చేసింది, మంచిగా చేసింది తెలుగు క్లాస్ వర్క్ అయితే. నెక్స్ట్ వచ్చేసి నా డైరీ, స్కూల్ డైరీ. ఇది చాలా కలర్ఫుల్గా మంచిగా ఉంది రాసుకోవడానికి. మీరే చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇగోండి చూడండి, ఫుల్ కలర్ఫుల్ ఉంది. ఇక నెక్స్ట్ ఫుల్ పేజెస్ వచ్చాయి. ఇది వచ్చేసి హోంవర్క్ ఇచ్చారు, రాయాలి కదా. సరే, నెక్స్ట్ వచ్చేసి నా రఫ్ బుక్. ఇది స్కూల్లోనే ఇచ్చారు. దీంట్లో కూడా ఫుల్ పేజెస్ వచ్చాయి. ఇది చాలా బాగుంటుంది. ఫుల్ పేజెస్ అంటే ఫుల్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ హోంవర్క్. ఇది వచ్చేసి. నెక్స్ట్ హిందీ క్లాస్ వర్క్ ఇది. నెక్స్ట్ ఇదేంటిది, ఇంగ్లీష్ క్లాస్ వర్క్. నెక్స్ట్ ఇంగ్లీష్ హోంవర్క్. నెక్స్ట్ ఈ సైన్స్ క్లాస్ వర్క్. నెక్స్ట్ ఈ సైన్స్ క్లాస్ వర్క్ ది ప్రాజెక్ట్ వర్క్ చేశాను, చూపిస్తాను ఆగండి. ఎక్కడ ఉంది అది? ఇదే. ఇది ప్రాజెక్ట్ చేశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. దానికి క్వశ్చన్ ఆన్సర్స్ కూడా రాశాను నేను, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి జీకే క్లాస్ వర్క్. లాస్ట్ అండ్ ఫైనల్ నోట్బుక్కి మ్యాథ్స్ క్లాస్ వర్క్. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఆగండి. ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్స్, తెలుగు టెక్స్ట్ బుక్ ఇది. నెక్స్ట్ హిందీ కాపీ రైటింగ్. తర్వాత హిందీ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ తెలుగు కాపీ రైటింగ్. నెక్స్ట్ వచ్చేసి హిందీ ప్రాక్టీస్ బుక్. నెక్స్ట్ ఇంగ్లీష్ లూసిడా బుక్. నెక్స్ట్ వచ్చేసి అబాకస్. ఇవి 2 బుక్స్ వచ్చాయి, ఎందుకంటే ఇవి అబాకస్ రావాలి 4th క్లాస్ కాబట్టి ఇవి వచ్చాయి. ఇది బుచ్చడు ఉంటాయి, ఫుల్ పేజెస్ వస్తాయి. మనకు యాక్టివ్గా కావాలని ఇచ్చారు. మళ్ళీ నీకు ఒకటి చూపిస్తానండి. దీనికి ఇవి కావాలి 2 వస్తేనే మనకు ఈ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నా టేబుల్స్ బుక్. 1 to 20 టేబుల్స్ ఉంటాయి. చాలా మంచి యాక్టివిటీస్ కూడా ఉంటాయి దాంట్లో లోపటనే. నెక్స్ట్ వచ్చేసి నా టర్మ్ 1. నెక్స్ట్ టర్మ్ 1 ఇది. నెక్స్ట్ వచ్చేసి నా ప్యాడ్. ఇది హార్డ్గా ఉంది తీయడం. దీనికి కూడా ఇది కలర్ఫుల్గా ఉంది, దీనికి కూడా స్టిక్కర్ అంటే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నా బ్యాగ్. ఇది ఫుల్ కంపార్ట్మెంట్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ ఫస్ట్ జిప్లో అయితే ఫుల్ అంటే ఫుల్ వచ్చింది, పైకి దాకా అక్కడ దాకా ఉన్నది. అయితే నెక్స్ట్ పైకి దాకా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి నా సెకండ్ జిప్. దీంట్లో ఫుల్ కంపార్ట్మెంట్ ఉంది, దీంట్లో ఏమన్నా పెట్టుకోవచ్చు. దానికి జిబ్బు కూడా వచ్చింది, పెద్ద ఫుల్ కంపార్ట్మెంట్ ఉంది.
ఫుల్ మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా గమ్ పెట్టుకున్నా దాంట్లో. 4th క్లాస్కి గమ్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ జిప్. దాంట్లో కూడా ఫుల్ కంపార్ట్మెంట్ ఉంది బుక్స్ పెట్టుకోవడానికి, నోట్ బుక్స్. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ దీంట్లో కూడా ఫుల్ కంపార్ట్మెంట్. లాస్ట్ జిప్ దీంట్లో ప్యాడ్ పెట్టుకోవడానికి ఇది కంపార్ట్మెంట్ వచ్చింది. అబ్బా దిగనేస్తలేదు. ఇగో దీంట్లో ప్యాడ్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా బుక్స్ వస్తే ఆడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈడ ఇవి వేసుకోవడానికి ఇవి వాటర్ బాటిల్స్ స్ట్రిప్స్ 2 వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఈడ ఫుల్ సాఫ్ట్ కంఫర్టబుల్గా ఎంత మంచిగా ఉంది. ఇది వచ్చేసి ఇవి డెస్క్ పెట్టుకోవడానికి ఇట్లా ఆగడానికి వచ్చేసాయి. ఇట్లా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా స్కూల్లో ఇవన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో చాలా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్